టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యం ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలి దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్కు గురవడంపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. గంభీర్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే జట్టు ఘోర పరాజయాలు మూటగట్టుకుందని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే దక్షిణాఫ్రికాతో 2వ టెస్టు ముగిసిన తర్వాత మైదానంలోని ప్రేక్షకుల నుంచి గంభీర్కు తీవ్ర నిరసన సెగ తగిలింది. అభిమానులు పెద్ద ఎత్తున గంభీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహమ్మద్ సిరాజ్, ఇతర సహాయక సిబ్బంది నచ్చచెప్పినా అభిమానులు వెనక్కి తగ్గలేదు. గంభీర్ను వెంటనే హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే గంభీర్ తన భవితవ్యంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే తనపై వస్తున్న విమర్శలకు గౌతమ్ గంభీర్ గట్టిగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. భారత జట్టు కంటే ఎవరూ గొప్ప కాదని, తాను కూడా జట్టు తర్వాతే అని మరోసారి స్పష్టం చేశారు. అయితే తాను హెడ్ కోచ్గా సాధించిన విజయాలను అభిమానులు త్వరగా మర్చిపోతున్నారని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లాండ్ పర్యటన విజయాలను గుర్తు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ నేపథ్యంలో ఇది యువకులతో కూడిన జట్టు అని, వారికి నిరూపించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని గంభీర్ విజ్ఞప్తి చేశారు. గంభీర్ వాదనకు బలం చేకూరుస్తూ ప్రస్తుత వైఫల్యాలకు కోచ్ను మాత్రమే నిందించడం సరికాదని, జట్టు సెలెక్షన్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గంభీర్ భవితవ్యంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో టీ20 ప్రపంచ కప్ 2026 వన్డే టోర్నీల కోసం జట్టును సిద్ధం చేయడానికి గంభీర్కు మరికొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికా వైట్ వాష్కు గురైన అంశంపై టీం మేనేజ్మెంట్తో పాటు సెలెక్టర్లతో బీసీసీఐ కూర్చొని మాట్లాడనుంది. వైఫల్యానికి గల కారణాలపై వారి నుంచి వివరణ కోరనుంది. ఈ వివరణ ఆధారంగానే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీసీఐ గంభీర్కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ముందున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. రాబోయే సిరీస్లలో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే అభిమానులు, మాజీ క్రికెటర్ల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో వారిని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత గంభీర్పై ఉంది. రాబోయే 2 ఏళ్లకు జరగబోయే ప్రపంచ కప్లకు ముందు జట్టును విజేతగా నిలపాల్సిన కీలక పరీక్షను గంభీర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.